బరువును నియంత్రించేందుకు నాన్ షుగర్ స్వీట్నర్స్ ను ఉపయోగించడాన్ని తగ్గించుకోవాలని WHO సూచించింది. ఊబకాయం, మధుమేహం స్థాయిలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో చక్కెర ప్రత్యామ్నాయాల వైపు వినియోగదారులు చూస్తున్నారు. షుగర్ ఫ్రీ అని ఉన్న ఆహార ఉత్పత్తులలో నిజానికి కొంత మొత్తంలో చక్కెర కూడా ఉంటుంది. ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్న దృష్ట్యా కృత్రిమ స్వీట్నర్ వాడకం కూడా పెరిగింది. దీన్ని తీసుకోవటం వల్ల రుచిలో చక్కెరకు లోటు ఉండదన్నదే దీని ప్రత్యేకత. చాలా మంది ఇళ్లలో దీన్ని ఉపయోగించడం ప్రారంభించిన కారణం కూడా ఇదే. కానీ వీటిని అధికంగా వినియోగించడం మాత్రం ఆరోగ్యానికి ప్రమాదకరమని రుజువు చేస్తుంది. కృత్రిమ స్వీట్నర్ తీసుకోవటం వల్ల కలిగే నష్టాలపై నిపుణులు కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. PLOS మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం కృత్రిమ స్వీట్నర్లలో రసాయన సమ్మేళనం వల్ల దీర్ఘకాలం పాటు తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్, ఊబకాయం సంబంధిత క్యాన్సర్ లేదా మరేదైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ స్వీట్ పిల్స్ వల్ల ఆందోళన, బ్లడ్ షుగర్ అసమతుల్యత, కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని పేర్కొంటున్నారు. ఊబకాయం, అధిక రక్త చక్కెర, ఇన్సులిన్ అసమతుల్యత, మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలు, కళ్ళు బలహీనత, ఒత్తిడి, ఆందోళన, మానసిక కల్లోలం, జీర్ణక్రియలో బలహీనతలు రావచ్చు. చక్కెర రహిత ఆహార ఉత్పత్తుల కారణంగా పిల్లలలో మధుమేహం వేగంగా పెరుగుతోందని అంటున్నారు. నిపుణుల ప్రకారం ఆహారంలో స్వీట్లను చేర్చుకోకుండా ఉండలేని వ్యక్తులు వారు కొన్ని సహజ స్వీటనర్లను ఉపయోగించవచ్చు. శరీరానికి ఎటువంటి హాని ఉండదు. తీపి కోరిక కూడా నెరవేరుతుంది. స్టీవియా ఆకులు సహజ స్వీట్నర్గా పనిచేస్తాయి. ఇది కాకుండా డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, తాజా పండ్లు, బెల్లం లేదా స్టీవియా ఆకుతో చేసిన మిఠాయిని కూడా సహజ స్వీట్నర్గా ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటితో అధిక లాభాలు కూడా మనకు అందుతాయి.